జీఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీకి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి టైం ఎప్పటిదాకా ఉంది? ఎవరెవరు ఎలిజిబుల్? అండ్ దాంతో పాటుగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటది? అండ్ దాంతో పాటుగా చలాన్ అంటే ఏంది? అని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలని చెప్పి కూడా మనం మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా జీఎన్ఎం గురించి వీడియోస్ ఆల్రెడీ చేసుకున్నాం. కానీ ఎవరికైతే బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాదో, ఎవరికైతే ఏహెచ్ఎస్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడం మిస్ చేస్తారో, వాళ్ళు ఈ జీఎన్ఎం అప్లికేషన్ పెట్టుకుంటే బెస్ట్ ఉంటదన్నట్టు. కాబట్టి నేను ఈ వీడియోలో కొంచెంగా డీటెయిల్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తా. అండ్ మీకు మాక్సిమం అయితే క్లారిటీ వస్తది. అండ్ ఇంకా డీటెయిల్డ్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా కింద వీడియో లింక్స్ ఇస్తా నేను. ఆ వీడియో లింక్స్‌ని రిఫర్ చేయండి. మీకు క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? ఒకవేళ మీరు మన ఛానెల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్. ఓకేనా? మనకి నోటిఫికేషన్ డేట్ అనేది ఎక్స్‌టెండ్ అయింది. అండ్ బిఫోర్ గోయింగ్ టు నోటిఫికేషన్ ఒక విషయం చెప్తా. మీరు బీఎస్సీ నర్సింగ్‌కి అప్లై చేసుకొని, ఓకేనా? నాకు సీట్ రాదేమో అని చెప్పి డౌట్ లోపలున్న జీఎన్ఎం అనేది బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అయితది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, బీఎస్సీ ఏహెచ్ఎస్‌కి అప్లై చేసుకుందాం అని చెప్పి అప్లై చేసుకోకపోయినా, లేకపోతే అప్లికేషన్ పెట్టుకొని నాకు సీట్ రాదేమో అని చెప్పి లైక్ టెన్షన్ లోపల ఉన్నా కూడా జీఎన్ఎం అనేది బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అయితది. ఓకేనా? వేరే ఏ కోర్సెస్ చేయకుండా డైరెక్ట్ ఏహెచ్ఎస్ఏ లైక్ జీఎన్ఎంఏ చేద్దాం అనుకున్నా కూడా జీఎన్ఎం చేసుకోవచ్చు మీరు. ఓకేనా? బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఇప్పుడేందంటే బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాకపోయినా, సీట్ రాదేమో అని చెప్పి లైక్ అనుకున్నా కూడా, లేకపోతే బీఎస్సీ ఏహెచ్ఎస్‌కి అప్లై చేసుకోకపోయినా, బీఎస్సీ నర్సింగ్ లోపల ర్యాంక్ ఎలిజిబిలిటీ లేకపోయినా, అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ లోపల సీట్ వస్తదో రాదో అని చెప్పి అనుకున్నా కూడా, ఏ సిట్యుయేషన్ ఉన్నా కూడా జీఎన్ఎం చేసుకోరి బావుంటది కోర్సు. ఓకేనా? కానీ ఇక్కడ ఇంకొక థింగ్ ఏందంటే, జీఎన్ఎం అనేది బీఎస్సీ కాదు. జీఎన్ఎం ఈస్ ఎ డిప్లొమా ప్రోగ్రామ్. ఓకేనా? డిప్లొమా అంటాం జీఎన్ఎంని. బీఎస్సీ కాదిది. ఇది 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ మాత్రమే ఉంటది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ డిగ్రీ. ఇట్స్ ఏ డిప్లొమా అంటాం. ఓకేనా? ఈ డిప్లొమా లోపల, ఈ జీఎన్ఎం లోపల మనకి నర్సింగ్ ఫీల్డ్ గురించి ప్రతీది కూడా నేర్పడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ ఈ కోర్స్ చేసిన తర్వాత మనం గవర్నమెంట్ జాబ్స్ అయితే చేసుకోవచ్చన్నట్టు. లైక్ గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలిజిబుల్ అయితాం బీఎస్సీ నర్సింగ్ లోపల. ఓకేనా? నర్సింగ్ సైడ్ జాబ్స్ ఉంటాయి గదా! నర్సింగ్ సైడ్ జాబ్స్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఏ జాబ్స్‌కైతే ఎలిజిబుల్ అయితారో, మాక్సిమం జాబ్స్ జీఎన్ఎం వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? అండ్ నేనేం చెప్తా కదా అంటే, మీకు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ ఎలిజిబిలిటీ లేకపోయినా, సీట్ రాకపోయినా జీఎన్ఎం అప్లికేషన్ చేసి పెట్టుకోరి. ఇది బెస్ట్ ఉంటది. అండ్ దాంతో పాటుగా మీరు ఒకవేళ నాకు డిగ్రీ కావాలి బ్రో, నేను జీఎన్ఎం చేస్తా, కానీ నాకు డిగ్రీ కావాలి అనుకున్నోళ్ళు జీఎన్ఎం చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అంటాం. ఓకేనా? పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అంటాం. పీబీఎస్సీ అంటాం. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసుకుంటే యూ ఆర్ ఈక్వల్ టు బీఎస్సీ నర్సింగ్. ఓకేనా? బీఎస్సీ నర్సింగ్‌కి ఈక్వల్ అయినోళ్ళైతారు. అండ్ మనకి డిగ్రీ అనేది కూడా వస్తదన్నట్టు. ఓకేనా? బీఎస్సీ నర్సింగ్‌కి లైక్ జీఎన్ఎం చేసినోళ్ళకి, బీఎస్సీ నర్సింగ్ చేసినోళ్ళకి పెద్ద సాలరీ డిఫరెన్సెస్ కూడా ఏముండయి. అండ్ ఎక్స్‌పీరియన్స్ మంచిగుందనుకో, జీఎన్ఎం చేసి ఎక్స్‌పీరియన్స్ ఉంటే యూ విల్ గెట్ ఎ గుడ్ పే. ఓకేనా? మంచి సాలరీ అనేది మనకు ఇస్తారన్నట్టు. ఇది జీఎన్ఎం గురించి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏముంటది? ఎవరెవరు ఎలిజిబుల్? అనే విషయానికొస్తే, మనం ఇక్కడ జీఎన్ఎం లోపల చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా? ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు. మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి డేట్స్ అయితే వచ్చేసినాయి. అండ్ మనకి ఎప్పటిదాకా లాస్ట్ డేట్ ఉంది కదా అంటే 10థ్ నవంబర్ 2025 దాకా లాస్ట్ డేట్ అయితే ఉంది. ఓకేనా? 10థ్ నవంబర్ 2025 దాకా మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా? ఎవరెవరు ఎలిజిబుల్ మరి అనే విషయానికొద్దాం మనం. ఓకేనా? ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఎప్పటిదాకా డేట్ ఉండే కదా అంటే 17థ్ అక్టోబర్ 2025 దాకా టైం ఉండే. 17థ్ అక్టోబర్ 2025 దాకా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఉండే. అది ఎక్స్‌టెన్షన్ చేసిర్రు. అండ్ నౌ మనకి 10థ్ నవంబర్, ఓకేనా? 10థ్ నవంబర్ 2025 దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటది కదా అంటే, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది కదా! ఇందులోపలికొచ్చి మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? బిఫోర్ ప్రొసీడింగ్ టు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం చలాన్ కట్టాల్సి ఉంటదన్నట్టు ఫస్ట్. ఓకేనా? చలాన్ కట్టాల్సి ఉంటది. చలాన్ కట్టిన తర్వాత
ఓకేనా. సో, ఫస్ట్ మనం ఒక రూ. 300 అయితే గౌట్ క్రెడిటింగ్ చలాన్ అంటాం. ఈ గౌట్ క్రెడిటింగ్ చలాన్ అనేది మనం పే చేయాల్సుంటదన్నట్టు ఈ అడ్రస్‌కి. బ్యాంకుకి పోయి మనకిక్కడ అడ్రస్ ఇచ్చిర్రు కదా! 021003 ఎంహెచ్ అని చెప్పి ఈ అడ్రస్‌కి మనం గౌట్ క్రెడిటింగ్ చలాన్ అంటాం. ఈ గౌట్ క్రెడిటింగ్ చలాన్ అనేది పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, లైక్ ఎస్‌బీఐ బ్యాంక్ గాని, కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్స్ ఈ చలాన్స్ అయితే పే చేస్తాయన్నట్టు. లైక్ ఎస్‌బీఐ అండ్ ఆ బ్యాంక్‌కెళ్ళి మనమైతే పే చేయాల్సుంటదన్నట్టు రూ. 300 అనేది. ఓకేనా. సో, ఈ రూ. 300 అనేది ఫస్ట్ స్టెప్పు. ఓకేనా. నువ్వు ఫస్ట్ ఏం చేయాల్సుంటదంటే చలాన్ కట్టాలి ఒక రూ. 300. ఆ చలాన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీకు చలాన్ ఇట్లుంటదన్నట్టు. ఇది త్రిప్లెట్ చలాన్ అంటాం. సో, త్రిప్లెట్ చలాన్ లోపల ఇది నీకొక కాపీ ఇస్తారు. ఇందులోపల ఒకటి బ్యాంకోళ్ళు పెట్టుకుంట్రు. ఓకేనా. ఒకటేమో కాలేజీకి సబ్మిట్ చేస్తే, ఒకటేమో నీ దగ్గర ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనకొక త్రిప్లెట్ చలాన్ అయితే ఉంటదన్నట్టు. ఇక్కడ మనకి చలాన్ నంబర్ ఎంత అని చెప్పి ఇది ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ కోడ్ గాని, లేకపోతే ట్రెజరీ పీఏ కోడ్ గాని ఇవన్నీ కూడా బ్యాంకోళ్ళు యేసుకుంటారు. మనకేందంటే ఇక్కడ మేజర్ హెడ్, సబ్ హెడ్, మైనర్ హెడ్, గ్రూప్ సబ్ హెడ్ అని చెప్పి ఇక్కడ ఉన్నాయి కదా! ఈ డీటెయిల్స్ మాత్రమే మనం ఇక్కడ ఫిల్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. ఈ డీటెయిల్స్ మాత్రమే మనం ఫిల్ చేయాల్సుంటది. ఇక్కడ అమౌంట్ అనేది ఎయ్యాలే. అమౌంట్ వర్డ్స్ లోపల ఎయ్యాల్సుంటది. అక్కడ మనకి డీడీఓ కోడ్ ఉంటదన్నట్టు. డీడీఓ కోడ్ కూడా మనం ఎయ్యాల్సుంటదన్నట్టు. దాని తర్వాత వాళ్ళు ఎంత రిసీవ్ అయిందని చెప్పి వాళ్ళేసుకొని సైన్ అయితే పెట్టేస్తారు. ఇది చలాన్. ఓకేనా. సో, ఈ చలాన్‌ని మనం పే చేయాల్సుంటదన్నట్టు. ఫస్ట్ స్టెప్ ఏందంటే చలాన్. ఈ ఫస్ట్ స్టెప్ లోపల చలాన్ కట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సుంటది అంటే ఈ వెబ్‌సైట్‌కొచ్చి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ దట్ చలాన్. చలాన్ నంబర్ ఇయ్యాల్సుంటదన్నట్టు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనే వీడియో చేసినా, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఒకసారి ఎళ్లి చెక్ చేయి. నీకో క్లారిటీ వస్తది. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇగ ఇక్కడ ఉంది కదా! హెచ్‌టిటిపి కోలన్ //dme.telangana.gov.in అని చెప్పి ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడికి పోయి మనం అప్లికేషన్ అయితే పెట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా. అప్లికేషన్ పెట్టిన తర్వాత సబ్మిట్ కొట్టేసి సో, చలాన్ నంబర్ ఇచ్చి అప్లికేషన్ పెట్టడం ఉంటది. ఆ వీడియో కింద ఉంటది డిస్క్రిప్షన్ లోపల. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. మీకు క్లారిటీ వస్తది. ఓకేనా. అండ్ దెన్ ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాల్సుంటది కదా! అంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా. డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ అనేది తీయాల్సుంటదన్నట్టు. డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అనేది తీసి దెన్ దాని తర్వాత మనం ఏం చేయాల్సుంటది కదా! అంటే సో, ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో, ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి కాలేజ్‌కెళ్ళి సబ్మిట్ చేయాలి. సో, మరి ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది అందరికీ ఒక డౌట్ ఉంది. ఓకేనా. వాళ్ళిక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళేమని చెప్పిర్రు కదా! అంటే ఒకవేళ ఓకేనా. సో, మీరు గవర్నమెంట్ లోపల అప్లికేషన్ పెట్టుకుంటే, ఫర్ సపోజ్ మీరు గవర్నమెంట్ లోపల అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం, ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల సబ్మిట్ చేయాలి అని చెప్పి. ఓకేనా. మీరు ఈ డిస్ట్రిక్ట్స్ లోపలుంటే ఇక్కడ సబ్మిట్ చేయాలి అని చెప్పి, ఈ కాలేజ్ లోపల సబ్మిట్ చేయాలని చెప్పి, ఈ డిస్ట్రిక్ట్ లోపలుంటే ఈ కాలేజ్ లోపల సబ్మిట్ చేయాలని చెప్పి వాళ్ళొక ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. కానీ అట్లా తీసుకోవట్లేదు. సో, మనకు ఎక్కడ తీసుకుంటారు కదా! అంటే మీరు ఒకవేళ గాంధీకి అప్లై చేసుకుంటే గాంధీ కాలేజ్‌కెళ్ళి సబ్మిట్ చేయాలి. ఉస్మానియాకి అప్లై చేసుకుంటే ఉస్మానియా లోపల. అండ్ ఎంజీఎంకైతే ఎంజీఎం లోపల. గవర్నమెంట్ కరీంనగర్ అయితే కరీంనగర్ లోపల. మీరు ఏ కాలేజ్‌కైతే అప్లై చేస్తారో ఆ కాలేజ్‌కెళ్ళి ఓకేనా. డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి గవర్నమెంట్ అయితే. అండ్ ఇన్ కేస్ ప్రైవేట్ వాళ్ళేం చెప్పిర్రు కదా! అంటే ప్రైవేట్ అయితే డీఎంహెచ్ఓ ఆఫీసర్స్ ఉంటే ఆ డీఎంహెచ్ఓ ఆఫీసర్స్‌కెళ్ళి సబ్మిట్ చేయాలి అని చెప్పి చెప్పిర్రన్నట్టు. కానీ సో మీరు గవర్నమెంట్‌లో అప్లై చేసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ లోపల, ప్రైవేట్‌లో అప్లై చేసుకుంటే ప్రైవేట్ కాలేజ్‌కెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు ఈ డాక్యుమెంట్స్ అనేది. ఓకేనా. బిఫోర్, బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌కి మీరు అప్లై చేసుకునే ముందు కాలేజ్‌ని విజిట్ చేసి వాళ్ళని అడగండి. ఇట్లా నేను మీ కాలేజ్ లోపల గవర్నమెంట్ కోటా కింద సీట్లకి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నా. లేకపోతే మేనేజ్మెంట్ కోటా కింద సీట్లకి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నా సార్ అని చెప్పి చెప్తే వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు. సో, ఇట్లా చేసుకోండి అని చెప్పి. ఓకేనా. సో, అది అండ్ మనకి ఈరోజు మీరు ఈ వీడియో అనేది 8థ్ రోజు చూస్తే, ఈరోజు మనకు ఆల్రెడీ డే అనేది అయిపోయింది. 9థ్ రోజు సండే అండ్ మనకి బ్యాంక్స్ ఏమి ఉండవు గదా! దాని తర్వాత 10థ్ రోజు మండే. ఓకేనా. 10థ్ రోజు మనకేమైతుంది మండే అయితుంది. సో దట్ ఈ మండే రోజు మీరేం చేస్తారు గదా! అంటే ఆహ్, ఆన్‌లైన్ ఫస్ట్ డీడీ తీయాలి. ఓకేనా. డీడీ అనేది తీయాలి. డీడీ తీసిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్‌కైతే డీడీ పక్కా బ్రో. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్‌తో అన్నీ సబ్మిట్ చేయాల్సుంటది డీడీతో పాటు గవర్నమెంట్ లోపల. వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్, మీరు ప్రైవేట్ లోపల జాయిన్ అయిదామనుకుంటే కాలేజోళ్ళని లైక్ ఒకసారి కలవండి, మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మేనేజ్మెంట్‌లున్నాయా లేకపోతే
గవర్నమెంట్ కోటా సీట్స్ ఉన్నాయని చెప్పి అడగండి. వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు కదా అంటే ఓకేనా. సో, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు కదా అంటే వాళ్ళు చెప్పినలాగా ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా. సో, ఇట్లా మనం మన అప్లికేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోవాలి. సో, మనకి ఎప్పటిదాకా టైం ఉంది మరి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 10థ్ నవంబర్ దాకానే టైం ఉంది. అండ్ దాంతో పాటుగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి కూడా 10థ్ నవంబర్ 2025 దాకానే టైం అయితే ఉంది. ఓకేనా. సో, కాబట్టి నేనేం చెప్తా అంటే సో, 10థ్ రోజు ఎర్లీగా స్టార్ట్ అయ్యి మీ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. డీడీ కట్టుర్రి. అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. గవర్నమెంట్ అయితే ప్రైవేట్ కాలేజ్‌ని డైరెక్ట్ విజిట్ అవ్వండి. ఇట్స్ బెస్ట్ థింగ్. ఓకేనా. సో, మనకి ఎక్స్‌టెన్షన్ అయింది అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. మనకి సో, ఎక్స్‌టెన్షన్‌కి సంబంధించి 29 అక్టోబర్ 2025 నుండి ఎక్స్‌టెన్షన్ అయితే చేసిర్రన్నట్టు వీళ్ళు. అండ్ 29 అక్టోబర్ 2025 నుండి ఎక్స్‌టెన్షన్ అయితే 10థ్ నవంబర్ 2025 దాకా మనకి టైమ్ అయితే ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. సో, ఎవ్రీ 10+2 క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్. ఓకేనా. 10+2 క్యాండిడేట్ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే. తెలంగాణ క్యాండిడేట్ అయి ఉండాలి ఆయనే. అండ్ దాంతో పాటుగా ఏజ్ అనేది మినిమమ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. కంప్లీట్ కావాలి. 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంప్లీట్ కావాలంటే మినిమమ్ ఏజ్ అనేది 18 ఇయర్స్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ మాక్సిమం ఏజ్ అనేది కొన్ని లైక్ నోటిఫికేషన్స్ లోపల 35 అంటారు. అండ్ కొన్ని నోటిఫికేషన్స్ లోపల అప్పర్ ఏజ్ లిమిట్ ఉండది అని చెప్పి అంటారన్నట్టు. సో, 35 దాకానైతే మాక్సిమం అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ దాంతో పాటుగా మనం ఫర్దర్‌గా చూసుకుంటే ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నాం. మేము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటే మీ అప్లికేషన్‌ని కన్సిడరేషన్‌లోకి తీసుకోరన్నట్టు. ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు ఆఫ్‌లైన్ లోపల డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు గవర్నమెంట్ లోపల అప్లికేషన్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం సో, గవర్నమెంట్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి ఎట్లా తెలుస్తది అనే ఒక డౌట్ కూడా ఉన్నది మనోళ్ళకి. సో, సీట్ వచ్చిందా రాలే అని చెప్పి ఎట్లా తెలుస్తది అనే విషయానికొస్తే కొన్ని కాలేజెసోళ్ళు మనకి నోటీస్ బోర్డ్ ఉంటది కదా! నోటీస్ బోర్డ్ లోపల పెడతారు. ఓకేనా. గవర్నమెంట్ లోపల. కొన్ని కాలేజోళ్ళేందంటే కాల్ చేస్తారన్నట్టు మీకు సీట్ వచ్చిందని చెప్పి. ఓకేనా. కాల్ ఆర్ మెసేజ్ అనేది చేస్తారన్నట్టు. సో, అది మీ కాలేజ్‌ని బట్టి ఉంటది. కాబట్టి మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడే మాకు సీట్ వస్తే ఎట్లా తెలుస్తది అని చెప్పి అడగండి. సో దట్ దే విల్ క్లారిఫై యూ. ఓకేనా. వాళ్ళు మీకొక క్లారిటీ అయితే ఇస్తారన్నట్టు. ఆల్రెడీ ప్రీవియస్‌గా మనోళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు కొంతమంది. సో, వాళ్ళకి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడైతదంటే సో, వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చిర్రు కదా అంటే సో, ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి కాలేజ్ అంతా స్టార్ట్ కావడానికి మనకి 12థ్ లైక్ ఫస్ట్ లైక్ 12థ్ మంత్ ఫస్ట్ లైక్ డిసెంబర్ 1, 2025కి క్లాసెస్ స్టార్ట్ అయితాయి షార్ప్‌గా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు వీళ్ళు. ఓకేనా. సో, మనకు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏందంటే ఫస్ట్ డిసెంబర్ 2025 నుండి క్లాసెస్ స్టార్ట్ అయితాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా 27 నవంబర్ 2025 వరకు చేస్తామన్నారు. కాబట్టి మీకు ఈ కాల్ అనేది 25థ్ నుండి 30 నవంబర్ వరకి ఎప్పుడైనా రావచ్చు. సో, ఫస్ట్ డిసెంబర్ లోపు ఎప్పుడైనా రావచ్చు. సో దట్ మీరు కాల్స్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి. మళ్ళీ ఏమైనా ఎక్స్‌టెన్షన్స్ అయితాయా? అనేది కూడా ఒక డౌట్ అయితే మనోళ్ళకున్నది. సో, ఇంకొకటేందంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిర్రు. ఓకేనా. సో, నో రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఎక్స్‌టెన్షన్స్ షల్ బి కన్సిడర్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ అంటే ఎట్లాంటి సిట్యుయేషన్ లోపల కూడా మళ్ళీ ఎక్స్‌టెన్షన్స్ కావు అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. సో దట్ మనం ఒకవేళ మీరు నాకు బీఎస్సీ నర్సింగ్‌లో సీట్ రాదేమో అని చెప్పి అనుకున్నా, లేకపోతే నాకు బీఎస్సీ నర్సింగ్ లోపల లైక్ అప్లికేషన్ పెట్టుకోలేదు. నేను ఎలిజిబుల్ కాలేదు అనుకున్నా కూడా, ఏహెచ్ఎస్‌కి ఎలిజిబుల్ కాలేదు. లైక్ ఏహెచ్ఎస్ లోపల సీట్ వస్తదో రాదో అని చెప్పి అనుకున్నా కూడా, ఏహెచ్ఎస్ లోపల తక్కువ మార్క్స్ ఉన్నా కూడా సో, ఇట్ ఈస్ బెస్ట్ థింగ్ మనకి ఇంటర్ మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ కాబట్టి సో, ట్రై చేయండి. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ అప్లికేషన్ చేసి పెట్టుకోరి. సేఫ్ సైడ్ లోపల ఉంటారు మీరు. ఓకేనా. సో, ఇది నా ఒపీనియన్. అండ్ మీకు డీటెయిల్డ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో కావాలనుకున్నా, ఈ చలాన్ గురించి ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకున్నా, చలాన్ ఎక్కడ తీయాలని చెప్పి వీడియోస్ కావాలనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్ లోపల నేను వీడియో లింక్స్ ఇస్తా. మన జీఎన్ఎంది ప్లే లిస్ట్ ఉంటది. ఆ ప్లే లిస్ట్ అనేది చెక్ చేయండి. వీడియో అయిపోయిన తర్వాత కూడా వస్తది. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ ఫ్రమ్ దేర్. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.